అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. సూరే ఆలి ఇమ్రాన్ 101 నుండి 110. ఔజుబిల్లాహి మినషైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఆయత్ నెంబర్ 101. మీకు అల్లా ఆయతులు వాక్యాలు చదివి వినిపిస్తుండగా ఆయన ప్రవక్త మీ మధ్యనుండగా మీరు అవిశ్వాసానికి ఎలా పాల్పడగలరు? ఎవరు అల్లా ధర్మమును గట్టిగా పట్టుకున్నాడో నిస్సందేహంగా అతడు రుజుమార్గం వైపు దర్శకత్వం వహించబడినట్లే. అల్లాను గట్టిగా పట్టుకోవడం అంటే అల్లా ఆమోదించిన ధర్మాన్నే గట్టిగా పట్టుకోవటం, దాని అనుసరణలో ఎలాంటి అశ్రద్ధను కనబరచకుండా ఉండటం అని భావం. ఆయత్ నెంబర్ 102. ఓ విశ్వాసులారా, అల్లాకు ఎంతగా భయపడాలో అంతగా భయపడండి. ముస్లింలుగా తప్ప మరణించకండి. ఎంతగా భయపడాలో అంతగా భయపడండి అంటే ఇస్లాం ఆదేశాలను విధులను పూర్తిగా పాటించటం, వారించబడిన వాటికి దూరంగా మసలుకోవటం అని భావం. ఈ ఆయతు అవతరించినప్పుడు దైవ ప్రవక్త సహచరులు ఇందులోని ఆజ్ఞను అంటే ఎంతగా భయపడాలో అంతగా భయపడండి అనే ఆదేశాన్ని చూసి ఆందోళన చెందారని, అప్పుడు అల్లా మళ్ళీ ఫత్తకుల్లా మస్తతాతుం, మీరు మీ శక్తి కొలది అల్లాకు భయపడండి అనే ఆయతును అవతరింపచేశాడని కొందరు వ్యాఖ్యాతలు చెబుతున్నారు. అంటే ఈ విధంగా రెండవ ఆయతు మొదటి ఆయతును రద్దుపరిచిందన్నది వారి అభిప్రాయం. అయితే రెండవ ఆయతును నాసిక్ రద్దుపరిచేదిగా భావించే కంటే ముబయ్యిన్ మొదటి దానికి వివరణగా భావించడం సరి అయినది. ఎందుకంటే రెండు ఆయతుల మధ్య సమరసానికి వీలులేని చోట మాత్రమే మొదటి ఆయతు రద్దయినట్లుగా భావించాలి. కానీ ఇక్కడ పరిస్థితి వేరు. ఇక్కడ రెండు ఆయతులు పరస్పరం సమరసం చెందటానికి వీలుంది. ఇప్పుడు ఈ ఆయతుకు ఫత్తకుల్లాహ హక్క తుఖాతిహి మస్తతాతుం, మీరు మీ శక్తి కొలది అల్లాకు భయపడవలసిన విధంగా భయపడండి అనే అర్థం వస్తుంది. ఆయత్ నెంబర్ 103. అల్లా త్రాడును అందరూ కలిసి గట్టిగా పట్టుకోండి, చీలిపోకండి. అల్లా మీపై కురిపించిన దయానుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. అప్పుడు మీరు ఒండొకరికి శత్రువులుగా ఉండేవారు. ఆయన మీ హృదయాలలో పరస్పరం ప్రేమానురాగాలను సృజించాడు. దాంతో ఆయన అనుగ్రహం వల్ల మీరు ఒకరికొకరు అన్నదమ్ములుగా మారారు. మీరు అగ్నిగుండం ఆఖరి అంచులకు చేరుకోగా ఆయన మిమ్మల్ని దాని నుంచి కాపాడాడు. మీరు సన్మార్గం పొందాలని ఈ విధంగా అల్లా మీకు తన సూచనలను విశదపరుస్తున్నాడు. వలా తఫర్రహు అంటే చీలిక తీసుకురాకండి, విభేదించుకోకండి అని అర్థం. పై వచనంలో పేర్కొనబడిన రెండు సూత్రాలను కనుక మీరు విస్మరించినట్లయితే మీ మధ్య అనైక్యత, చీలిక వస్తుంది. మీరు చెల్లాచెదురైపోతారు. ముస్లిం సమాజంలో పొడసూపిన ముఠాల వెనుక గల చరిత్రను పరిశోధిస్తే ఈ సంగతి విదితమవుతుంది. ఖురాన్ హదీసులను అవగాహన చేసుకోవటంలో భావార్థాల విషయంలో స్వల్పమైన వ్యత్యాసాలు సర్వత్రా ఉండేవే. అవగాహనలో గల ఈ వైవిధ్యం ముఠాలకు, వర్గాలకు దారితీయదు. ప్రవక్త ప్రియ సహచరులలో, వారి శిష్యులైన తాబిఈన్లలో సైతం ఈ పాటి వ్యత్యాసాలు ఉండేవి. కానీ అవి ముస్లిం సమాజంలో ముఠాలకు దారి తెరవలేదు. ఎందుకంటే అవలంబన విధానంలో స్వల్పమైన తేడాపాడాలున్నప్పటికీ వారి భక్తి విశ్వాసాలకు కేంద్ర బిందువు ఖురాన్ హదీసులే. అయితే రాను రాను వ్యక్తి ప్రాముఖ్యం పెరిగిపోయింది. వ్యక్తి పట్ల గల అభిమానం అతిశయిల్లి రాగాన పడింది. ఆ రాగానికి అభిమానుల తానం కూడా తోడైంది. ఫలితంగా మత అవలంబనలో ఆయా వ్యక్తుల ప్రాధాన్యత ఇచ్చిన అభిమతం ఎనలేని ప్రాచుర్యం పొందింది. వారి పేర్లతో ముఠాలు, వర్గాలు పుట్టుకోవచ్చాయి. ఆ వ్యక్తులు నొక్కి వ్యాఖ్యానించిన దృక్పథం, వారి విచారధార ఉంది చూశారు, అది ప్రథమ స్థానాన్ని ఆక్రమించుకోగా వారి అభిమానులు దైవం మరియు దైవ ప్రవక్త ప్రవచనాలను ద్వితీయ స్థానానికి దిగజార్చారు. దాంతో ముస్లిం సమాజంలో చీలికల పర్వం మొదలైంది.
ఈ చీలికలు దినదిన ప్రవర్ధమానమైనాయి. ఆయత్ నెంబర్ 104. మేలు వైపుకు పిలిచే, మంచిని చెయ్యమని ఆజ్ఞాపించే, చెడుల నుంచి వారించే ఒక వర్గం మీలో ఉండాలి. ఈ పనిని చేసేవారే సాఫల్యాన్ని పొందుతారు. ఆయత్ నెంబర్ 105. తమ వద్దకు స్పష్టమైన నిదర్శనాలు వచ్చేసిన తరువాత కూడా వర్గాలుగా విడిపోయి విభేదించుకున్న వారి మాదిరిగా మీరు తయారవ్వకండి. మహాశిక్ష ఉన్నది ఇటువంటి వారి కోసమే. స్పష్టమైన నిదర్శనాలు వచ్చిన తరువాత కూడా విభేదాలు సృష్టించిన వారు యూదులు, క్రైస్తవులు. వారి ఈ విభేదాలకు కారణం సత్యమేదో తెలియక కాదు, అన్నీ తెలిసి కూడా వాళ్ళు తమ ప్రాపంచిక స్వప్రయోజనాల కోసం, మనోవాంఛల కోసం డొంకతిరుగుడు ధోరణితో చీలికల పర్వాన్ని మొదలెట్టారు. ఉద్దేశపూర్వకంగా నిర్హేతుక వైఖరిపై పాతుకుపోయారు. దివ్య ఖురాన్ విభిన్న విధాలుగా వారి ఈ వక్రబుద్ధిని ఎండగట్టింది. పెడసరి ధోరణిని మానుకోమని పలు విధాలుగా నచ్చజెప్పింది. కానీ అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ ముస్లిం సమాజంలోని ముఠా నాయకులు కూడా ఇలాంటి కపట వైఖరినే ప్రదర్శిస్తూ ఉమ్మత్ సంఘటితత్వానికి తూట్లు పొడుస్తున్నారు. సత్యమేదో, దానికి సంబంధించిన స్పష్టమైన నిదర్శనాలేవో వారికి తెలియక కాదు, తెలుసు. కానీ వాళ్ళు తమ కాల్పనిక ముఠాలను అంటిపెట్టుకొని తమ తెలివితేటలన్నింటినీ గత సమాజాలలోని సంకుచిత స్వభావుల వలె ఖురాన్ హదీసులకు వక్రభాష్యం చెప్పటానికి, ఎటు తిప్పి వాటి నుంచి తాము అనుసరిస్తున్న తమ మత గురువులు చెప్పిన భావాన్ని రాబట్టే అసహ్యకరమైన పని కోసం వెచ్చిస్తున్నారు. ఆయత్ నెంబర్ 106. ఆనాడు కొన్ని ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి, మరికొన్ని ముఖాలు నల్లబడి ఉంటాయి. నలుపు ఆవరించి ఉన్న మొహాలు కలిగిన వారిని ఉద్దేశించి, మీరు విశ్వసించిన మీదట తిరస్కార వైఖరికి ఒడిగట్టారా? సరే, మీరు తిరస్కరించిన దాని ఫలితంగా శిక్షను చవిచూడండి అని అనబడుతుంది. ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు ఈ ఆయతుకు తాత్పర్యం చెబుతూ, దైవ ప్రవక్త ఆయత్ నెంబర్ 107, తెల్లగా ప్రకాశిస్తున్న మొహాల వారు దైవకారుణ్యంలో ఉంటారు, అందులో వారు కలకాలం ఉంటారు. ఆయత్ నెంబర్ 108, ఓ ప్రవక్త, ఇవి అల్లా వచనాలు, వాటిని మేము నీకు ఉన్నది ఉన్నట్లుగా చదివి వినిపిస్తున్నాము. లోకవాసులకు అన్యాయం చేయాలన్న తలంపు అల్లాకు ఎంత మాత్రం లేదు. ఆయత్ నెంబర్ 109, ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న సమస్తము అల్లాకే చెందుతుంది. సకల వ్యవహారాలు అల్లా వైపుకే మళ్లించబడతాయి. ఆయత్ నెంబర్ 110, మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన శ్రేష్ఠ సమాజం మీరు. మీరు మంచి విషయాలకై ఆజ్ఞాపిస్తారు, చెడు నుంచి ఆపుతారు, ఇంకా మీరు అల్లాను విశ్వసిస్తారు. గ్రంథవహులు కూడా విశ్వసించి ఉంటే అది వారి కోసం శ్రేయస్కరమయ్యేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు, కానీ అత్యధికులు అవిధేయులే. ఈ ఆయతులో ముస్లింలు శ్రేష్ఠ సమాజం, ఖైరే ఉమ్మత్గా పిలువబడ్డారు. దానికి ప్రధాన కారణం కూడా తెలుపబడింది. అదేమిటంటే, వారు మంచిని ఆజ్ఞాపిస్తారు, చెడు నుంచి వారిస్తారు, అల్లా ఎడల విశ్వాసం కలిగి ఉంటారు. అంటే ముస్లిం సమాజంలో ఈ 3 సద్గుణాలు ఉన్నప్పుడే అది శ్రేష్ఠ సమాజం అనిపించుకుంటుంది, లేకపోతే అది తన వైశిష్ట్యాన్ని కోల్పోతుంది. ఆ తరువాత గ్రంథవహుల ధోరణి ఖండించబడింది. అది కూడా ముస్లిములకు మేల్కొలుపు లాంటిదే. అంటే మంచిని పెంపొందించే, చెడుల నుంచి వారించే పనిని విస్మరించిన ఏ జాతికైనా సరే గ్రంథవహులకు పట్టిన గతే పడుతుంది. ఎందుకంటే వాళ్ళు చెడుల నుంచి ఒండొకరిని ఆపే పనిని మానేశారు. అల్ మాయిదా ఆయత్ నెంబర్ 79. ఇంతకీ మంచిని పెంపొందించే పని ఫర్జే ఐన్ వస్తుందా? ఫర్జే కిఫాయా సామూహిక విధి క్రిందికి వస్తుందా? ఫర్జే కిఫాయా క్రిందికి వస్తుందని చాలామంది పండితులు అభిప్రాయపడ్డారు.
అంటే పండితులు, విద్వాంసులు, మేధావులు ఈ కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఉండాలి. ఎందుకంటే మంచి పనులు, చెడు పనులకు సంబంధించిన సరైన షరియతు జ్ఞానం వారికే ఉంటుంది. వారు కనుక సమాజంలో ఈ సందేశ ప్రధాన బాధ్యతను నిర్వర్తిస్తే సామాన్య ప్రజానికంపై నుంచి ఆ బరువు తొలగిపోతుంది. ఏ విధంగా సాధారణ సమయంలో జిహాద్, దైవ మార్గంలో పోరాటం కూడా ఫర్జే కిఫాయాగానే ఉంటుందో ఆ విధంగా అన్నమాట. అంటే సమాజంలో ఒక వర్గం దాన్ని నిర్వర్తిస్తే మిగతా వారందరి తరఫున అది సరిపోతుంది. ఉదాహరణకు అబ్దుల్లా బిన్ సలాం లాంటి వారు. ఆయన మొదట్లో యూదుడే, కానీ తరువాత ఇస్లాం స్వీకరించాడు. ఇలాంటి విశ్వాసపాత్రుల సంఖ్య చాలా తక్కువ.